హనుమంతుడు జ్యోతిస్వరూపుడు. ఆయన్ని భక్తితో పూజిస్తే కష్టాలు తొలగి మనోభిష్టాలు నెరవేరుతాయని విశ్వాసం. అందుకే ప్రతి మంగళవారం మరియు శనివారం ఆయనకు ప్రపంచవ్యాప్తంగా పూజలు జరుగుతాయి. ఈ పూజలో ప్రత్యేకంగా తమలపాకుల మాలను సమర్పించటం ఆనవాయితీ. ఎందుకంటే హనుమంతుడికి తమలపాకులు అత్యంత ప్రీతిపాత్రమైంది. సీతాన్వేషణలో ఆంజనేయుడు అశోకవనంలోకి చేరాడు. అక్కడ సీతమ్మవారు ఉన్నారని తెలుసుకుని తిరిగి శ్రీరాముని వద్దకు వెళ్లే ముందు ఆమె ఆశీర్వాదం కోరాడు. ఆ సమయంలో వనంలోని పుష్పాలు ఆమెకు అందుబాటులో లేకపోవడంతో ఆమె తమలపాకులను కోసి ఆంజనేయుడు తలపై ఉంచి దీవించారు. అప్పటి నుంచి హనుమంతుడికి తమలపాకులు ప్రత్యేకమైందిగా మారింది. అంతేకాదు, సీతమ్మ దగ్గర నుంచి బయలుదేరిన ఆంజనేయుడు ఆకాశంలో గట్టిగా హూంకరించాడు. ఆ శబ్దం విని వానరులు సీతమ్మ జాడ దొరికిందని ఆనందంతో ఎదురుచూశారు. ఆంజనేయుడు చేరుకున్నప్పుడు వారు తమలపాకుల మాలతో ఆయనను సన్మానించారు. ఆ క్షణంలో హనుమంతుడు పరమానందంతో ఉప్పొంగి దీవెనలిచ్చాడు. అందుకే ఇప్పుడు కూడా ఆయనకు తమలపాకుల మాలను సమర్పిస్తే భక్తులకు కృప ప్రసాదిస్తాడని నమ్మకం.